నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. అందరికీ ఈ సంక్రాంతి పోయిన తర్వాత తొలి మార్కెట్ అయితే మనకు నడవడం జరిగిందనమాట. నిన్న కూడా రాయచూర్ మార్కెట్ అయితే తక్కువగానే వచ్చింది సరుకు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు చాలా మటుకు దిగుబడులు వచ్చినాయి. దాని తర్వాత చాలామంది ఈ కందులు పప్పు శనగలు అయితే తీసుకురావడం జరిగింది. కర్నూలు అయితేనేమి, బళ్ళారి అయితేనేమి, రాయచూర్ మార్కెట్ అయితేనేమి, ఈ మూడు మార్కెట్లు అధిక సంఖ్యలో మనకు మార్కెట్లు జరగడం జరిగిందనమాట. మనకు ఈరోజు వచ్చే మటుకు చాలా మటుకు కొన్ని వాటికైతే రేట్లు చాలా తక్కువనే, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఈరోజు వచ్చే మటుకు రాయచూర్ మార్కెట్కి 10,200 బస్తాలు అయితే రావడం జరిగింది. అలాగే మనకు ఈ కర్నూలు వ్యవసాయ మార్కెట్కి 8,000 బస్తాలు అయితే కూడా దగ్గర రావడం జరిగింది. బళ్ళారికి వచ్చేసి 4,500 బస్తాలు అయితే రావడం జరిగింది. మొదటిగా కర్నూలు మార్కెట్ గురించి తెలుసుకుందాము. ఈరోజు వచ్చేపట్టుకు అక్కడ మంచి డ్రై ఉన్న సరుకులు కూడా ఈరోజు 7,200, 7,500 లోపలే వెళ్ళడం జరిగింది. చాలా మటుకు ఒక్క లాట్ వచ్చేసి 8,100 అయింది. అది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో. ఇక చూసుకున్నట్లయితే చాలా మటుకు ఒక 1000 బస్తాలు అట్లా 7,200తో వ్యాపారాలు అయినాయి. ఇక 500 బస్తాలు అయితే మనకు 6,200 నుంచి 6,300 వరకు వ్యాపారాలు అయినాయి. 50 రూపాయలు అటు ఇటు. ఎక్కువగా మనకు సేల్స్ అవుతుండేవి డ్రై ఉండేవి. డ్రై ఉన్న మ్యాచర్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఎండలు బాగానే బలిసినాయి. అలాగే చూసుకున్నట్లయితే మనకు లో కాస్ట్ అంటే బ్యాళ్ళు అట్లా ఉంటాయి కదా, అవి 3,200 నుంచి స్టార్ట్ అయ్యి 4,500 టాప్ అయినాయి. మనకు 3 రోజులు అట్లా మిషన్ ఆడిచ్చి మనము ఎత్తుకొని పోతుంటే గిన అవి 5,500 నుంచి స్టార్టింగ్ 6,200 అయితే టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక 6,500, 6,700, 6,800 పోయిన మ్యాచర్ అంతా కూడా అంటే సరుకులు, రైతుల సరుకులు ఒక 1,400, 1,500 బస్తాలు ఉంటాయి. అవన్నీ చూసుకున్నా కూడా మ్యాచర్ చూసుకున్నట్లయితే 16 నుంచి 18 ఉన్నాయి. అయినా రేట్స్ ఫుల్ డౌన్ అయినాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఈ మార్కెట్ గత 3 రోజుల నుంచి సరిగ్గా లేకపోవడం, అలాగే వ్యాపారస్తులు ఈ పండుగ పురస్కరించుకొని ఇంకా సరిగ్గా రాలేరన్నమాట. చాలామంది అధిక సంఖ్యలోనే వచ్చింది సరుకు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ బళ్ళారి, ఈ కర్నూలు, ఈ రాయచూర్ మార్కెట్కి దరిదాపు ఒక 50 క్వింటాళ్ళు అయితే రావడం జరిగింది ఈ 3 మార్కెట్లకు. ఎందుకంటే 50,000 క్వింటాళ్ళు, 50 క్వింటాలు కాదు 50,000 క్వింటాళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు చాలా మటుకు అంత కలకల్లాడుతుంది. రేట్స్ అయితే లేవు, కానీ చాలామంది రైతులు అయితే దీనస్థితిలో ఉన్నారు. ఎందుకంటే దిగుబడి వచ్చింది కానీ మంచి రేట్స్ అయితే లేవన్నమాట. పొద్దున కూడా ఇవి ఎలా చేయాలి, దీని గురించి ఏమిటి అనేది వీడియో అయితే లింక్ పెడతాను, చూడండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ఇక రాయచూర్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాము. ఇక అంతకుముందు కర్నూలులో పప్పు శనగల ధరలు చూసుకున్నట్లయితే పప్పు శనగ అయితే ఈడ 5,600 నుంచి 800 అయితే రేట్లు పడడం జరిగింది. ఇక కర్నూలు అయిపోయింది. ముఖ్యంగా రాయచూర్ మార్కెట్లో 10,200 బస్తాలు అయితే రావడం జరిగింది. అవి వచ్చేసి మనకు టాప్ వచ్చేసి 8,130 రూపాయలు. అవి 1,700 బస్తాలు అయితే అమ్మకాలు అయితే జరిగినాయి. మిగతా వచ్చేసి 1,400 బస్తాలు, 1,400 బస్తాలు వచ్చేసి 7,700తో వ్యాపారాలు అయినాయి. అన్నీ మిగతావన్నీ 585 బస్తాలు మనకు చూసుకున్నట్లయితే 7,200 టాపు. 6,800 అనుకోండి రేటు. అవి వచ్చేసి బస్తాలు వచ్చేసి 582 బస్తాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇట్లా వ్యాపారాలు లేకుండిపోయినాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంకా తగ్గించుకుంటూ వచ్చేసినారు. ఇంకా 6,200, 6,300, 400, 6,500, ఇక 5,500 కూడా చాలా పోయినాయి. 5,500 అయితే ఒక సుమారు ఒక 2,000 బస్తాలు ఉంటాయి. ఎందుకంటే ఇవి మ్యాచరు కూడా పర్లేదు, ఏమంటే కాస్త నీట్నెస్ లేదు, అందుకే ఈ రేట్స్ అయితే డౌన్ అయినాయి అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఒక్కో చోట ఒక్కో రేట్స్ అయితే పోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక బళ్ళారి చూసుకున్నట్లయితే మనకు కాస్త తక్కువగానే వచ్చింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక్కడ రేట్స్ కూడా అవి తెలుసుకుందాము. రాయచూర్ మార్కెట్లో వచ్చేసి బ్యాళ్ళు అయితే 3,200 కాడ నుంచి 4,200, 4,400 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక 5,000 చిల్లర పోయినట్టు కూడా చాలా మటుకు బస్తాలు అయితే ఉన్నాయి. అవి వచ్చే మనకు 5,200 కాడ నుంచి కూడా కాస్త మ్యాచర్ ఎక్కువ ఉంది. అయినా ఈ పరిస్థితుల్లో ఈ రేట్స్ అంటే చాలా చూడాల్సిందే. ఎందుకంటే రైతు ఈ రేట్స్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే చాలా మటుకు కళ్ళాల్లోనే అమ్మేసుకుందాంలే, 6,000 అన్నా 7,000 అన్నా
ఉంటుందా అన్న చాలా సంకోచంలో ఉంది. ఎందుకంటే డైలీ తగ్గుకుంటూ వస్తుంది. ఒక 500 నుంచి ఒక 1000 రూపాయలు అయితే తగ్గుకుంటూ వస్తుంది. మనకు డైలీ మార్కెట్కి 8000 అన్న పోతాయి అనుకుంటే ఇప్పుడు చాలా మటుకు మార్జిన్ వచ్చేసి 7000, 7200 దాటడం లేదు చాలామంది రైతులు. ఇక్కడే అమ్మేసుకుందామంటే వ్యాపారస్తులతో గోల్మాల్ గోవిందం అన్నట్లు ఉందన్నమాట. ఇక బల్లాలు వచ్చేసి ఈరోజు 7400 టాప్ మంచి డ్రై ఉండేవి. మనకు మ్యాచర్ కూడా 14 నుంచి 16 ఉన్నా కూడా 7200, 7500 అంటే ఫుల్ టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేపటికి ఒక 1000 బస్తాలు అయితే ఆ రేట్స్ పడినాయి 7200. ఇక 6800 అయితే ఒక 1400 బస్తాలు అయితే పడినాయి అనమాట. ఇంకా మిగతావన్నీ 5, 5500, 6000, 6500 పోవడం జరిగింది. ఇక పప్పు శనగలు చూసుకున్నట్లయితే రాయచూరు మార్కెట్లో 5800, 5900. ఇక్కడ బళ్ళార్లో వచ్చేసి 6000 ఒక లాట్ వెళ్ళింది. అంతకుమించి అయితే పప్పు శనగలు కూడా పెద్ద రైజ్ అయితే లేదనమాట. ఇక మనకి చాలా మటుకు మార్కెట్లలో కందులు అయితే ఎక్కువగా ఉన్నాయి. కంది ఎక్కువగా వేసినారు. పప్పు శనగ అయితే చాలా తక్కువగా వస్తుంది. ఎందుకంటే 50 బస్తాలు, 100 బస్తాలు, అంతకుమించి అయితే ఎక్కడ కనిపించటం లేదు. ఎందుకంటే చాలా మటుకు ఈ వరి ధాన్యము ఈసారి కంది పంట ఎక్కువగా పండింది. చాలా మటుకు రేట్స్ కూడా చాలా డౌన్లో ఉన్నాయి. ఎందుకంటే బియ్యం కూడా పోయినసారి 5000, 5100కి అయితే కొన్నారు. చాలా మటుకు నేనే తీసుకున్నా. ఈసారి అయితే చాలా డౌన్లో నడుస్తుంది. ఎందుకంటే బియ్యం కూడా 3600, 3700 కూడా 800 అట్లా రైతు దగ్గర అయితే తీసుకున్నారు. వ్యాపారస్తులు అయితే 4000, 4200 కూడా అమ్ముతున్నారు అనమాట. అది మీ ఏరియాలో కూడా బియ్యం రేట్ ఎంత ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.